బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబర్పేట అలీకెఫ్ దగ్గరున్న పెయింటింగ్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. అయితే మంటల్లో చిక్కుకున్న మహిళకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక హాస్పిటల్కు తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. భారీగా చెలరేగుతున్న మంటలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇళ్ల మధ్యలోనే పెయింటింగ్ కంపెనీ ఉండడంపై పబ్లిక్ ఫైర్ అవుతున్నారు. అంబర్పేట అలీకెఫ్ దగ్గరున్న పెయింటింగ్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. అయితే మంటల్లో చిక్కుకున్న మహిళకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక హాస్పిటల్కు తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. భారీగా చెలరేగుతున్న మంటలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇళ్ల మధ్యలోనే పెయింటింగ్ కంపెనీ ఉండడంపై పబ్లిక్ ఫైర్ అవుతున్నారు. అంబర్పేట అలీకెఫ్ దగ్గరున్న పెయింటింగ్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. అయితే మంటల్లో చిక్కుకున్న మహిళకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక హాస్పిటల్కు తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. భారీగా చెలరేగుతున్న మంటలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇళ్ల మధ్యలోనే పెయింటింగ్ కంపెనీ ఉండటంపై పబ్లిక్ ఫైర్ అవుతున్నారు. బండర్ బస్తీలో పెయింట్ మిక్సింగ్ ఒక చిన్న కార్ఖానా ఉంది. దాంట్లో డాంబర్ హీట్ చేస్తూ దాంట్లో టర్పంటైల్ కలపడం మూలాన సడన్ గా ఫ్లేమ్స్ అంటుకొని ఒక లేడీ వర్కర్ లతా నాయకు ఏజ్ అబౌట్ 40 years ఉన్నది. ఆమెకు ఒక 20% బర్న్ ఇంజరీస్ ఉన్నాయి. ఇమీడియట్ గా ఫైర్ బ్రిగేడ్ పిలిపించడం జరిగింది. డిఆర్ఎఫ్ టీం కూడా వచ్చేది. సో ఈ అన్ని టీమ్స్ కలిసి మ్యాక్సిమం అయితే ఫ్లేమ్స్ అని పుట్ ఆఫ్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా ఇంజూర్ అయిన లేడీని హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా పంపించాము. ఆమె అవుట్ ఆఫ్ డేంజర్ ఉంది. ఇది వాస్తవంగా ఈ స్థానికులు చెప్పిన ప్రకారము ఇది చాలా రోజులు సంది ఇల్లీగల్ గా నడుస్తుంది అంటున్నారు. చూస్తాం దాంట్లో వాస్తవంగా అయితే అది యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ కనిపిస్తుంది. దీంట్లో ఏమేమి